హలో అండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి ఉపక్రమించే రోజు ఈరోజు. ఈరోజు చిన్న కథ చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్టు పురాణాలు చెప్తున్నాయి. పూర్వము చంపావతి రాజ్యంనకు మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి ఒక లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంబకుడు అధర్మవంతుడై జీవిస్తుండడంతో కుమారుణ్ణి చూడకనే రాజు వారిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను. లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమునకు అప్రయత్నముగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లుంబకుడు సక్రమైన పరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకున్నాడని పురాణాల కథ. ఈ ఏకాదశి వ్రతం మహత్యాన్ని పరమశివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతోంది. అందుకే ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్ష చేస్తారో పుణ్యలోకాలను పొందుతారు, వైకుంఠ ప్రాప్తి ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్టు కథలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.